దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని, మీరు క్షేమంగా ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు తోడైయుండునుగాక. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. పెడదారి నీ బోవాగా నా మీదికి ఇడుమాలెన్నీయో రాగా, అడవిలో పడి నేను అడలోచునుండగా, అడవిలో పడి నేను అడలోచునుండగా, తడవకుండా దొరకు ధన్యమౌ మార్గంబు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. కారు మేఘము పట్టగా నా మనస్సులో కటికా చీకటి పుట్టగా, ఘోరా పాదలు చేరి దారి అని భ్రమపడగా, ఘోరా పాదలు చేరి దారి అని భ్రమపడగా, తిరిగి చూడగల్గు తేజోమయ మార్గంబు,
మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకునేందుకై ఈ ఎపిసోడ్లో యూదా రాజైన ఆసా చేసిన ప్రార్థనను గూర్చి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొన్ని సంగతులను నేర్చుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యంలో ఆసా ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా, యూదా రాజైన ఆసా ఆనాడు చేసిన ఈ ప్రార్థనలో ఈనాడు ప్రార్థనా జీవితంలో మనం ఎదగడానికి, ప్రభువుకు సమీపంగా వెళ్ళడానికి మనం నేర్చుకొనవలసిన అమూల్యమైన పాఠాలను, ఆత్మ సంబంధమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనంలో వ్రాయించి ఉంచాడు. వాటిలో నుండి కొన్ని సంగతులు, కొన్ని పాఠాలు, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించే ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యూదా రాజైన ఆసాకున్న సైనిక బలం 5,80,000 మంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం యూదా రాజైన ఆసా మీదికి దండెత్తిన కూషీయుడైన జరహు సైన్యం 10 లక్షల మంది. 5,80,000 మంది సైన్యం కలిగిన ఆసా మీదికి 10 లక్షల సైన్య బలంతో వచ్చిన అతని విరోధి అతనికి భయాన్ని కలిగించసాగాడు. ఇది యూదా రాజైన ఆసా శక్తి సామర్థ్యాలకు మించిన సమస్య. అతడు మహారాజు, యుద్ధ ప్రావీణ్యం కలిగినవాడు, సైనిక బలం ఉన్నవాడు. యుద్ధ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రణాళికల ప్రకారం శత్రు సైన్యాన్ని ఓడించాలి అనే విషయాలు తెలిసినవాడు. కానీ ఇప్పుడు అవేవి అతనికి ఉపయోగపడవు. అతని శక్తి సామర్థ్యాలకు మించిన సమస్యను అతడు ఎదుర్కొంటున్నాడు. మన జీవితంలో కూడా మన ఆర్థిక బలానికి మించిన సమస్యలు, మన బుద్ధి వివేకములకు, మన శక్తి సామర్థ్యాలకు మించిన సమస్యలు ఎన్నో మన మీదికి దండెత్తి వస్తాయి. చాలాసార్లు మన జీవితంలో మన శక్తి సామర్థ్యాలకు మించిన సమస్యలతో పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పటికే కొన్ని సమస్యలతో మనం పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరికొన్ని సమస్యలతో మనం పోరాటం చేయవలసి ఉన్నాం. ఆసా చేసిన ప్రార్థన, అతని జీవిత విధానం అతనికి దేవుని సహాయాన్ని, గొప్ప విజయాన్ని అందేలాగా చేశాయి. గుర్తుపెట్టుకోండి, తన శక్తికి మించిన సమస్యతో అతడు పోరాటం చేస్తున్న వేళ
దేవుని ఎదుట అతడు జీవించిన జీవితం, ఆయన ముందు మోకరించి అతడు చేసిన ప్రార్థన అతనికి గొప్ప విజయాన్ని, అతని రాజ్యంలో నెమ్మదిని, క్షేమాన్ని కలుగజేశాయి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన వాక్యంతోనూ ప్రార్థనలోనూ ఆయనతో సహవాసం చేస్తున్న మనం కూడా మన శక్తికి మించిన జీవిత సమస్యలతోనూ, ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే శోధనలు, పోరాటాలు మధ్యలోనూ జయం పొందాలి అంటే యూదారాజైన ఆసా వలె మనం ప్రార్థన చేయాలి. కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రార్థనకు ముందు మన జీవిత వైఖరి, మన జీవిత విధానం, మన ప్రార్థనా జీవితానికి, దేవుని వాక్యానికి అనుకూలమైనదిగా ఉండి తీరాలి. ఆనాడు యోధా రాజైన ఆసా జయం పొందాడు అంటే దానికి కారణం అతని భక్తి కలిగిన జీవితం, అతని యొక్క ప్రార్థన. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల ప్రకారం యూదా రాజైన ఆసా యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేశాడు. యూదా రాజైన ఆసా యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆశ్రయించి తన ఆపద కాలంలో తన శక్తికి మించిన పోరాటం చేస్తున్న సమయంలో అతడు ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందాడు. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆశ్రయించుట అనే మాటను గూర్చి దేవుని వాక్యంలో ఆశీర్వాదకరమైన 3 అర్థాలున్నాయి. ఒక వ్యక్తి యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు మొరపెట్టినప్పుడు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాడు. ఏ తరంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ ప్రజల మధ్యలోనైనా ఒక గొప్ప ఉజ్జీవం రావాలి అంటే, అద్భుత కార్యాలు జరగాలి అంటే, దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే తప్పకుండా దేవుణ్ణి ఆశ్రయించుట అనే పని జరగాలి. యథార్థమైన హృదయంతో దేవునిని మనం ఆశ్రయించాము అనే దానికి 3 రకాల అర్థాలున్నాయి. 3 రకాల ఆశీర్వాదకరమైన లక్షణాలను దేవుని వాక్యం చూపిస్తుంది. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఆయనకు మొరపెడుతున్నాను అని చెప్పుకునే ప్రతి భక్తునిలో ఈ 3 రకాల నిదర్శనాలు కనబడాలి. అప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి ప్రార్థన ఫలిస్తుంది. ఆ భక్తి జీవితంలో దేవుని అదృశ్య హస్తం గొప్ప కార్యాలు జరిగిస్తుంది. యథార్థమైన హృదయంతో ఆశ్రయించుట అనగా దాని అర్థం ఏమిటి అంటే, దేవుని సన్నిధిని, సహవాసాన్ని, ఆయన రాజ్యాన్ని, పరిశుద్ధతను మనసారా కోరుకొని దీక్షతో వెంబడించడం. సమస్య వచ్చినప్పుడు మన శక్తికి, మన పోరాటానికి, మన బుద్ధి వివేకాలకు మించిన కఠినమైన పరిస్థితులను మనం ఆధ్యాత్మిక జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ మనం అనుభవిస్తున్నప్పుడు మన హృదయాన్ని దేవుని వైపు పూర్తిగా త్రిప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వెదకమని
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యంలో వ్రాయబడింది. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు మనల్ని సమీపించినప్పుడు అంతకు ముందుగానే మనకు మరింత సమీపంగా ఉన్న మన ప్రభు వైపు మన హృదయాన్ని త్రిప్పుకోవాలి. తనకంటే బలమైన సైన్యముతో తన మీదికి తనను సమీపిస్తున్న శత్రువును చూచినప్పుడు రాజైన ఆస తన హృదయాన్ని తనకు సహాయం చేయగలిగిన దేవుని వైపు త్రిప్పుకొని ఆయనకు మొరపెట్టాడు. మన జీవితంలో కూడా వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని సమీపించి వాటి మధ్యలో మనం బ్రతుకుతున్నాము అని అనిపిస్తున్న వేళ మన రక్షకుడు, మన విమోచకుడు, మన సహాయకుడైన యేసయ్య వాటికంటే మరి సమీపంగా మనతో ఉన్నాడు గనుక మన హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకొని ఆయనను మన మనోనేత్రాలతో చూస్తూ సహాయం కొరకు మనం ఆయనకు మొరపెట్టాలి. రెండవ విషయాన్ని పరిశీలన చేద్దాం. యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆశ్రయించుట అనగా రెండవ సంగతి దేవుని సన్నిధి కోసం, ఆయన నీతి కోసం ఆత్మీయ ఆకలి దప్పులు కలిగి ఉండటం. యథార్థమైన హృదయంతో దేవునిని ఆశ్రయించడం అంటే దేవుని యొక్క సన్నిధి కొరకు, ఆయన నీతియుక్తమైన స్వభావాన్ని మనం కూడా కలిగి ఉండుట కొరకు ఆత్మ సంబంధమైన తీవ్రమైన వాంఛ మనలో ఉండటమే. సహజంగానే పరిస్థితులు బాగోనప్పుడు, సమస్యల మధ్య నెమ్మది లేక కలవరంతో మనం ఉన్నప్పుడు మన హృదయంలో ఆ పరిస్థితుల నుండి త్వరగా బయటపడాలనే తపన, సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి త్వరగా విడుదల పొందాలనే ఆశ, ఆ కష్టకాలంలో ఏదో వైపు నుండి త్వరగా సహాయం రావాలనే ఆతురత మన హృదయంలో ఉంటాయి. కానీ ప్రార్థనాపరులంగా రాజైన ఆసా వలె దేవునికి మొరపెట్టే వారంగా మన హృదయంలో కష్టకాలమందు సహాయం కొరకు ఉండే తపన కంటే ఆ కష్టకాలంలో దేవుడు మనతో ఉండి మనం ఆయన అడుగుజాడల్లో నడిచే విషయంలో ఏమాత్రం తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలనే ఆత్మ సంబంధమైన కోరిక, అపేక్ష మనలో ఉండాలి. పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పుడు భక్తి చేయడం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునితో ఆయన మార్గాల్లో నడవడం అనేది సులభంగానే ఉంటుంది. కానీ వ్యతిరేకతల మధ్యలో, సమస్యల మధ్యలో దేవునితో కలిసి నడవడం, వాక్యానుసారంగా జీవించటం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. ఆయన మార్గాల్లో నుండి ప్రక్కకు తొలగిపోయే పరిస్థితులు, అవకాశాలు ఎన్నో వస్తాయి. అలాంటి వేళ దేవునితో కలిసి ఆయన మనతోనూ, మనం ఆయనతోనూ యథాప్రకారం కొనసాగాలనే తీవ్రమైన వాంఛ మనలో ఉండాలి. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆశ్రయించడం అనగా మూడవ విషయం, దేవుని చిత్తాన్ని చేయడానికి తన్ను తాను శ్రద్ధగా అప్పగించుకోవడం మరియు దేవుణ్ణి బాధపరిచే ప్రతిదానిని విడిచిపెట్టడం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి నన్ను బ్రతిమాలుకున్నప్పుడు నేను వారికి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యూదారాజైన ఆస
దేవునికి వ్యతిరేకమైన పద్ధతులను, విగ్రహారాధనను, ఆచారాలను తాను విస్మరించి తన రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా వాటిని చెయ్యకూడదు అని ఆజ్ఞాపించి గొప్ప సంస్కరణ తీసుకుని రాగలిగాడు. దేవునిని బాధ పెట్టేది, దేవునికి ఇష్టం లేనిది తన జీవితంలో కానీ తన ప్రజల జీవితంలో కానీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. యథార్థమైన హృదయంతో మనం దేవుణ్ణి ఆశ్రయించడము అంటే దేవునికి ఇష్టమైన వాటిని మాత్రమే మన జీవితంలో, మన హృదయంలో నిలుపుకోవాలి. దేవునికి బాధ కలిగించేది, దేవునికి కోపాన్ని కలిగించేది, దేవునికి మహిమ తీసుకుని రాకుండా ఆయనను అవమానపరిచే ఏదైనా మన జీవితంలోనూ, మన క్రియల్లోనూ, మన ఆలోచనల్లోనూ లేకుండా జాగ్రత్త పడాలి. ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి రాజైన ఆసా వలె ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. మరొక ఎపిసోడ్లో మరొక ప్రార్థనతో కలుసుకుందాం. దైవాశీస్సులు. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోన తోడే లేక శిలనైన కా